వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను కావ్య. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. భారత్ సింధు జలాల ఒప్పందం రద్దు, సరిహద్దు మూసివేత, దౌత్య సంబంధాల తెగతెంపులతో పాక్ను ఇరుకున పెడుతుంటే పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమై క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతుంది. పాక్ తన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇటు భారత్ అరేబియా సముద్రంలో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ప్రయోగాలను చేస్తుంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారింది. పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ మద్దతున్న లష్కర్ ఏ తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉందని భారత్ ఆరోపిస్తోంది. దీనికి స్పందనగా భారత్ కఠిన చర్యలు తీసుకుంది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. అటారీ వాఘా సరిహద్దును మూసివేసింది. పాక్ హైకమిషన్ సిబ్బందిని తగ్గించింది. ఈ చర్యలతో భారత్ పాక్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. పహల్గాం దాడి తర్వాత సరిహద్దు వద్ద పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. భారత్ తన సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసింది. అదనపు బలగాలను మోహరించింది. ఎల్ఓసి వెంబడి రెండు వైపులా సైనిక కదలికలు పెరిగాయి. పాకిస్తాన్ కూడా అప్రమత్తమైంది. సైనికుల సెలవులను రద్దు చేసి ఉత్తర సరిహద్దులకు యుద్ధ విమానాలను తరలించింది. భారత్ దాడి జరిపితే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పాక్ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ క్షిపణి పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ చర్యను కొందరు దౌత్య ఒత్తిడిగా, మరికొందరు భారత్పై గాంభీర్యం ప్రదర్శించే ప్రయత్నంగా చూస్తున్నారు. అయితే ఈ పరీక్షలు నిజంగా పాక్ శక్తిని చాటేందుకా లేక మేకపోతు గాంభీర్యమా అనే చర్చ నడుస్తోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉంది. భారత ఆంక్షలతో మరింత ఇరుకున పడుతోంది. ఇలాంటి సమయంలో క్షిపణి పరీక్షలు అంతర్జాతీయంగా మరింత ఒంటరితనాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు భారత్ అరేబియా సముద్రంలో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ప్రయోగాలను నిర్వహించింది. ఈ ప్రయోగాలను రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా ఓ అడుగుగా చూడవచ్చు. అయితే ఈ సమయంలో జరిగిన ఈ ప్రయోగాలు పాకిస్తాన్కు హెచ్చరికగా కూడా వ్యవహరిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ తన సైనిక శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడం ద్వారా పాక్పై ఒత్తిడి పెంచే వ్యూహంగా దీన్ని చూస్తున్నారు. ఈ ప్రయోగాలు భారత్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఉన్నాయని కూడా అంటున్నారు.